అత్తాకోడళ్ళ గణపతి నిమజ్జనం. గణపతి నవరాత్రులు వచ్చిన దగ్గర్నుండి అత్తాకోడళ్ళు కాంతం మీనాక్షి తమ ఊరిలో పెట్టిన గణేశుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. నిజానికి వాళ్లు కొత్తగా ఆ ఊరికి రావడం వల్ల అక్కడ వీళ్లకి కొద్దిపాటి పరిచయాలే ఉన్నాయి. అయినా సరే తమ కుటుంబంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం తాము ఎక్కడ ఉంటే అక్కడ ఈ గణపతి నవరాత్రులకి పూజలు జరిపించడం వాళ్ళకి ఏళ్ల తరబడి వస్తుంది. కనుక కొత్తగా కాపురానికొచ్చినా ఈ ఊళ్ళో కూడా వాళ్ళు ఈ ఏడాది ఎంతో ఘనంగా గణపతి నవరాత్రులు పూర్తి చేసుకున్నారు. ఒక సాయంత్రం అదే ఊళ్ళో ఎప్పట్నుండో ఉంటున్న రాజమ్మ అనే ఇల్లాలు కాంతం దగ్గరకొచ్చి, కాంతం వదినా, మొత్తానికి మీరు ఈ 7 గణపతి పూజ చాలా బాగా చేయించారు. నేను ఈ ఊర్లోకి కాపురానికొచ్చి 40 ఏళ్ళు అవ్వొస్తుంది. ఇన్నాళ్లలో ఈ ఊర్లో, అందులోనూ ఈ వీధిలో ఇలా గణపతిని ఎవ్వరూ పెట్టలేదు తెలుసా? అందుకు కారణం ఆ దొరబాబే. దొరబాబా? ఆ దొరబాబు ఎవరొదినా? ఈ ఊర్లో మేం దిగిన దగ్గర్నుండి ఆ పేరే వినిపిస్తోంది. ప్రతి విషయానికి ఆయన పేరే తలుస్తున్నారందరూ. ఒక ఊర్లో జనం ప్రతిదానికి ఒకే పేరు తలుస్తున్నారంటే అయితే ఆయన చాలా మంచివాడైనా ఉండాలి, లేదా అందరినీ కష్టపెట్టేవాడైనా ఉండాలి. బాగా చెప్పావమ్మాయ్. ఈ దొరబాబు నువ్వన్నట్లు చెడ్డవాడేలే. ఒకప్పుడు ఈ దొరబాబు తాతలు తండ్రులు ఈ ఊరికి పెద్ద మనుషులుగా వ్యవహరిస్తూ ఈ ఊరికి ఎంతో మంచి చేసిపోయారు. కాని ఈ దరిద్రుడి చేతిలో ఊరు పడిన దగ్గర్నుండి ఊరు రెండుగా విడిపోయింది. ఒక వర్గం ఆ పనికి మాలినోడికి భజన చేసే పబ్బం గడుపుకునే గ్రూపైతే మరొకటి అతన్ని ఇష్టపడని వాళ్ళ గ్రూపు. అసలు అతగాడి సమస్య ఏంటి వదినా? ఏముందొదినా, ఊర్లలో ఏం జరగాలన్నా డబ్బులు తనకి కట్టాలంటాడు. మన ఇళ్లలో మనం చేసుకునే శుభకార్యానికి కూడా అతగాడి అనుమతి కావాలి. దానికి ఎంతో కొంత చదివించుకోవాలి అంటూ ఆ ఊరి పెద్ద మనిషిగా చలామణి అయ్యే ఒక వెధవ గురించి ఆ అత్తాకోడళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పింది ఆ ఇల్లాలు. అదంతా విన్నాక ఆ రాత్రికి అత్తాకోడళ్ళు కాంతం మీనాక్షులు ఒకరితో ఒకరు, అత్తయ్య, ఈ ఊర్లో ఇంత రాజకీయం ఉందని తెలియక మనమేదో క్యాజువల్గా మన వీధిలో గణేశుని పెట్టుకున్నాము. మనం చేసే పని నచ్చి ఈ వీధిలో ఉన్నవాళ్లు కూడా మన గణేష్ మండపం విషయంలో తలో చెయ్యి వేసి సహాయం చేశారు. బానే ఉంది. కాని ఎవరూ మనకి ఈ పెద్ద మనిషి గురించి ముందుగా చెప్పలేదే. అవునే కోడలా, ఈ విషయాలేవి మనకి తెలియక మనం స్వాతంత్రంగా మన వీధిలో గణేశుని పెట్టుకున్నాము. కాని ఎవరిని ఏ అనుమతి అడగలేదే. సరేలేండి అత్తయ్య, ఇప్పటి వరకు అడగకపోతే ఏంటి? రేపే వెళ్ళి ఆ పెద్ద మనిషిని కలిస్తే సరి. ఎలాగో గణేశుడి నిమజ్జనం ఉంది కదా ఎల్లుండి, దాని విషయం ఒక మాట చెప్పేసి వచ్చినట్టు ఉంటుంది అని ఆ మరునాడు గణేశుడి మండపంలో పూజ పూర్తయ్యాక ఆ ఊరి పెద్ద మనిషి దొరబాబును కలవడానికి వెళ్లారు ఆ అత్తాకోడళ్ళు. అసలే గుంటనక్క బుద్ధులున్న మనిషి ఆ పెద్ద మనిషి. అలాంటిది అతని గురించి తెలుసుకున్నంతవరకే తెలుసు కనుక నార్మల్గా వెళ్లి విషయం చెప్పారు. అప్పుడు ఆ పెడబుద్ధుల పెద్ద మనిషి, బావుందండే, శానా బావుందే. మీ అంతట మీరు ఊరికొచ్చేస్తాం. ఈ ఊళ్ళో ఇల్లు కొనేసుకుంటాం. మీ ఇష్టానికి మీరు మీ ఈదుల్లో గణపతి బొమ్మలెట్టేసుకోవటం. తీరా శివరాఖరికే రేపు నిమజ్జనం అనగా ఇయ్యాలొచ్చి నాకో మాట చెప్తున్నారా? బావుంది, శానా బావుంది. కాని చూడండమ్మా, ఈ ఊరి పెద్ద మనిషిని నన్ను మీరు ఇంతగా అవమానించారు కాబట్టే మీ గణపతి నిమజ్జనానికి మన ఊరి చెరువులో నేను అనుమతించాలంటే 2 లక్షలు జరిమానా కట్టండి. ఏమయ్యా పెద్ద మనిషి, మా వీధిలో మేమందరం మా ఇష్ట ప్రకారం గణేశుణ్ణి పెట్టుకుంటే నీకు డబ్బులు కట్టాలా? అలా కట్టలేదు కనుక ఇప్పుడు నిమజ్జనం చెయ్యనివ్వడానికి 2 లక్షలివ్వాలా? ఏంటి, డబ్బులేనా? భలేటోరేనమ్మా, బాగానే శత్రులాడుతున్నారు. సర్లే, డబ్బులేవకపోతే ఈ దొరబాబంటే ఏంటో తెలుస్తుంది. ఇంకో రోజు ఆగి చూడండి అంటూ ఆ అత్తాకోడళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి పంపాడు. అప్పటికే అతని మీద, అతను మాట్లాడిన తీరు మీద ఉన్న కోపంతో ఆ అత్తాకోడళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ మరునాడు నిమజ్జనం సమయానికి వాళ్ల వీధిలో ఎవ్వరూ బయటికి రాలేదు. అదంతా చూసిన కోడలు మీనాక్షి, అత్తయ్య, ఇదేంటి? నిన్నటి వరకు వీధి జనం అంతమందొచ్చి పూజలు చేశారు. తీరా ఇవాళ నిమజ్జనం సమయానికి ఎవ్వరూ ఇళ్లలో నుండి బయటికి రారేంటి? ఇలా అయితే
ఊరి చెరువు వరకు మన గణేశుణ్ణి ఎలా తీసుకెళ్లడం? అవునే కోడలా, సరే నువ్వుండు, నేనలా వెళ్ళి ఆ రాజమ్మ వదిన ఇంటి దగ్గర విషయం కనుక్కొనొస్తాను అని చెప్పి కాంతం ఆ రాజమ్మ అనే ఇల్లాలింటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఎంతసేపు తలుపు కొట్టినా రాజమ్మ తన ఇంటి తలుపు తెరవటం లేదు. కాసేపటికి ఆ పక్కనే ఉన్న కిటికీ తెరిచి, కాంతం వదినా, అలా వెనకవైపు పెరట్లోకి రా, అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ తలుపు తెరిస్తే కొంపలంటుకుంటాయి అని చెప్పటంతో కాంతం రాజమ్మ ఇంటి వెనకవైపు పెరట్లోకి వెళ్ళింది. అక్కడ ఎవ్వరికీ కనపడకుండా కాంతంని చాటుకు తీసుకెళ్లి, కాంతం వదినా, నిన్న మీ అత్త కోడళ్ళు ఆ దొరబాబు ఇంటికెళ్ళి నిమజ్జనం విషయం చెప్పారంట కదా. ఆ దరిద్రుడు 2 లక్షలు కట్టమన్నాడంట కదా మన ఊరి చెరువులో మీ గణేశుణ్ణి నిమజ్జనం చేయడానికి. అందుకే రాత్రికి రాత్రే ఊరంతా కబురు పంపాడు, ఇవాళ మీకు ఎవరూ సహాయపడినా ఊర్లో ఉండనివ్వమని. అందుకే ఎవరు బయటికి రారు, మీకు సహాయం చెయ్యరు అని రాజమ్మ చెప్పిన మాట వినగానే ఏం చేయాలో తెలియక కాంతం మళ్ళీ తమ గణేష్ మండపం దగ్గరకు వెళ్ళింది. అక్కడ తన కోడలు మీనాక్షితో మొత్తం విషయమంతా చెప్పింది. నాకెందుకో భయంగా ఉందే కోడలా, ఇన్ని రోజులు పూజలు చేసి ఇప్పుడు చెరువులో నిమజ్జనం చెయ్యకపోతే మనకి అరిష్టం పట్టుకుంటుందేమోనే. అనవసరంగా ఏదేంటో తెలియకుండా ఈ పని చేశామేమో. చూడండత్తయ్య, ఎందుకని మనుషులు బుద్ధిలేక చేసే పనులకి దేవుడికి ముడిపెడతారు? నిజంగా ఆ పెద్ద మనిషి ఉద్దేశం మనల్ని ఇబ్బంది పెట్టడమే అయితే అతని వల్ల మనమేమీ ఇబ్బంది పడం. చూస్తూ ఉండండి, ఒకవేళ ఈ నిమజ్జనం వంకతో మన దగ్గర డబ్బు కొట్టేయాలనుకున్నా అది జరగదు. అలా అని మీరు భయపడుతున్నట్లు మన గణపతి నిమజ్జనం ఆగదు. అదేలాగే ఆ దరిద్రుడు చెప్పాడు కదా, మన ఊరి చివర్లో ఈ గణేశుణ్ణి నిమజ్జనం చేయడానికి డబ్బులు కట్టకపోతే గణేశుణ్ణి పెట్టిన దగ్గర నుండి కదలనివ్వను అని. మరేం పర్వాలేదు, గణేశుణ్ణి చెరువులోని నిమజ్జనం చెయ్యక్కర్లేదు. నీళ్లుంటే ఎక్కడైనా చెయ్యొచ్చు. అందుకే మనం నిమజ్జనం కోసం ఎక్కడికి కదలనక్కర్లేదు. మన గణేశుడున్న చోటనే నిమజ్జనం అవుతాడు. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలేండి అంటూ తమ ఇంటి నుండి బోరింగ్ నీళ్ల పైపులు 2 తీసుకుని వాళ్లు పూజ చేసే గణేశుడికి అటు ఇటు ఫిక్స్ చేసింది ఆ కోడలు. ఇంక తమ గణేశుడు బొమ్మ కింద నీళ్లు బయటికి పోకుండా పెద్ద తొట్టెని ఏర్పాటు చేసి తమ ఇంటి బోరింగ్ మోటార్ స్విచ్ ఆన్ చేసింది. అంతే, ఇన్నాళ్లు ఆ అత్తాకోడళ్లతోటే కాదు, ఆ వీధిలో ఉన్న ఎందరో భక్తులతో పూజలందుకుంటున్న ఆ మట్టి గణపయ్య విగ్రహం మెల్లిమెల్లిగా కరిగిపోసాగింది. ఇటు గణపతి నిమజ్జనం జరుగుతుంటే ఈ అత్తాకోడళ్ళు ఆనందంగా ఒకరు డోలు మోగిస్తుండగా మరొకరు సన్నాయి వాయిస్తూ సందడి చేస్తున్నారు. అదంతా ఇళ్లల్లో తలుపులు వేసుకుని కూర్చున్న ఆ వీధి వాళ్లకి వినిపించింది. ఇక్కడ ఏం జరుగుతుందా అని చూడ్డానికి ఒక్కొక్కరుగా బయటికి రావడం ప్రారంభించారు. అలా అత్తాకోడళ్ల మట్టి గణపతి నిమజ్జనం పూర్తయ్యే సమయానికి మొత్తం ఆ వీధి వారందరూ అక్కడ గుమిగూడారు. చూసారా అత్తయ్య, మట్టి గణపతిని పెట్టుకోవడం వల్ల ప్రకృతిని కాపాడుకోవడమే కాదు, ఇలాంటి వేస్ట్ బెదవలు ఎప్పుడైనా పేచీలు పెట్టినా ఇలా వాళ్ళ మడత పేచీలని తిప్పికొట్టచ్చు. చూడండి మై డియర్ విలేజ్ మెంబర్స్, ఇంకా ఈ ఊర్లో ఆ పెద్ద మనిషికి భయపడి బ్రతుకుతారో, అవకాశం వచ్చినప్పుడు అతని మీద తిరగబడి అతని పెత్తనం మన మీద చెల్లదని చాటి చెప్తారో మీ ఇష్టం అంటూ ఆ ఊరి జనాన్ని రెచ్చగొట్టింది. ఇక ఆ తర్వాత కోడలి మీనాక్షి చూపించిన తెగువతో ఆ ఊళ్ళో చాలామందికి ధైర్యం వచ్చింది. ప్రతిదానికి పీడించుకు తినే ఆ జిత్తులమారి పెద్ద మనిషి దొరబాబుని ఆ ఊరి జనం ఎదిరించడం మొదలుపెట్టారు. అలా అత్తాకోడళ్ల గణపతి నిమజ్జనం ఆ ఊరి జనంలో మార్పు తెచ్చింది. రోజు మా వదిన చేసే వింత వంటలో తినలేక చచ్చిపోతున్నా. ఈరోజు ఎలాగైనా సరే మా వదిన వంట నుండి తప్పించుకోవాలి. ఇలా అనుకున్న దివ్య దొంగచాటుగా ఇంటి బయటకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ప్రియ చూసి, దివ్యా, అప్పుడే కాలేజ్కి వెళ్తున్నావా? ఇదిగో రా, టిఫిన్ చేసి వెళ్ళు. దొరికేస్తాను బాబోయ్, దొరికేసా. ఇక ఈరోజు నా పని అయిపోయింది. ఈరోజు ఏం స్పెషల్ చేసావు వదినా? దివ్యా, ఈరోజు నేను ఐస్ క్రీమ్ కూర చేశాను. నువ్వే అది ఎలా ఉందో రుచి చూసి చెప్పాలి. ఏంటి, ఐస్ క్రీమ్ కర్రీనా? వదిన ఈరోజు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి వదిన. కావాలంటే ఎగ్జామ్స్ అన్ని రాసొచ్చిన తర్వాత తింటాను వదిన, ప్లీజ్. అదేం కుదరదు,
నువ్వు ఎగ్జామ్ రాయాలంటే ఎనర్జీ కావాలి కదా. ఇదిగో ఈ ఐస్ క్రీమ్ కూర తిను, ఎనర్జీ వస్తుంది, మెదడు చురుగ్గా పనిచేసి ఎగ్జామ్స్ అన్ని బాగా రాస్తావు. నిజంగా నన్ను నమ్ము. వద్దినా, ఇది తింటే ఎనర్జీ రాదు వదినా, ఉన్న ఎనర్జీ పోయి హాస్పిటల్లో పడతా. ప్రియ ఆ ఐస్ క్రీం కర్రీ తినమని ఎంతో బలవంత పెడుతుంది. దివ్య ఏమీ చేయలేక ప్రియ బలవంతాన ఆ ఐస్ క్రీం కూర తింటుంది. ఎలా ఉంది దివ్య? దుర్రకంగా ఉంది వదినా. నేను చెప్పానా బాగుంటుందని? హో, నీకు అలా అర్థమైందా? సరే సరే, నేను వెళ్తాను. దివ్య, నీకెన్నిసార్లు చెప్పాను వెళ్తాను అని అనకూడదు, వెళ్ళొస్తాను అని అనాలి. ఈ ప్రయోగాల కూరలు తిన్నాక పోయేదే గాని రావడం ఉంటుందా వదినా? నాకు డౌటే. అంటూ దివ్య వెళ్ళిపోతూ ఉంటే దివ్య, రేపు నీకు ఇంకో స్పెషల్. రేపు ఇడ్లీ బజ్జీ చేస్తాను, అది చాలా బాగుంటుంది. వామ్మో, ఇడ్లీ బజ్జీనా? నేను గత జన్మలో ఖచ్చితంగా వంట చేసే వాళ్ళని తిట్టాననుకుంటా. అందుకే ఈ జన్మలో నాకు ఇన్ని శిక్షలు. నేను అసలు రేపు ఇంట్లోనే ఉండను. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేస్తుంది ప్రియ. ఇక ఈరోజు అందరికీ నా చేత్తో ఇడ్లీ బజ్జీ చేసి పెట్టాలి. ప్రియ ఇడ్లీ పిండి తీసుకొని ఇడ్లీలు చేస్తూ ఉంటుంది. అది చూసిన కాంతం, అమ్మయ్యా, ఈరోజు నా కోళ్ళలో ప్రయోగాలు మానేసి ఇడ్లీ చేస్తా ఉంది. ఇక ఈరోజు మాత్రం ప్రశాంతంగా టిఫిన్ చెయ్యొచ్చు. కాంతమ్మ ఇలా చాలా సంతోషంగా వంటగదిలో ఉన్న ప్రియ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అమ్మా ప్రియా, ఈరోజు ఇడ్లీలు చేస్తున్నావమ్మా? లేదత్తయ్యా, ఈరోజు స్పెషల్ మనకి ఇడ్లీ బజ్జీ. ఇడ్లీ బజ్జీ అన్న మాట వినగానే కాంతమ్మ తల గిర్రున తిరుగుతుంది. ఏంటే కోళ్ళ, ఇడ్లీ బజ్జీయా? ఆ ఇడ్లీ తింటే నా కిడ్నీ ఉంటదా కోళ్ళ? అయ్యో, నేను మర్చిపోయాను. మన పక్కింటి పద్మ లేదు, తనెందుకు రమ్మని పిలిచింది. నేను వెళ్ళేసి వస్తాను. ఆమె ఎప్పుడు ఇదే సమయానికి ఎందుకు పిలుస్తుంది అత్తయ్య మిమ్మల్ని? నీ ప్రయోగాల నుండి బయటపడేయడానికి. ఏంటి అత్తయ్య ఏదో అంటున్నట్టున్నారు? ఏం లేదు కోళ్ళ, ఇదిగో ఇప్పుడే వస్తాను కదా అంటూ కాంతమ్మ ఆ ఇడ్లీ బజ్జీ ఎక్కడ తినాల్సి వస్తుందానని అక్కడి నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అత్తయ్యగారు, మీరు రోజు ఇలానే బయటికెళ్ళి ఎప్పుడో సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఇలా అయితే మీ ఆరోగ్యం అవుతుంది చెప్పండి. మీరు ఈరోజు నేను చేసిన ఇడ్లీ బజ్జీ తినాల్సిందే. అయ్యో, ఈరోజు ఆ యమధర్మరాజు నన్ను తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడే. ఇది నన్ను వదిలేలా లేదు. ప్రియా ఇడ్లీలకు ఏదో పిండి పూసి వాటిని నూనెలో వేస్తుంది. ఇది ఇడ్లీలని నూనెలో వేసినట్లేదు, నన్ను బ్రతకొండగా నరకంలో పడేసినట్టుంది. ఎక్కడి నుండి నేను ఎట్టగైనా సరే బయటపడాలి. అత్తయ్యగారు, మీరు కూర్చోండి, ఇవి అవ్వగానే నేను తీసుకొని వస్తాను. ఈ గ్యాప్ చాలే నాకు. పంజరం నుంచి విడిచిపెట్టిన చిలకలాగా ఒక పీటి ఓషలాగా పారిపోను అని అనుకుంటూ అక్కడి నుంచి చకచకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది కాంతమ్మ. కాంతమ్మ పరుగు చూసిన సరోజ, ఏంటి కాంతమ్మా అలా పరిగెడుతున్నావేంటి? ఏమైంది? ఒక ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పరిగెడతా ఉన్నానులేవే. అసలు ఈరోజు ఎవ్వరు ఆపిన ఆగకూడదు. ఇక ఇంట్లో కాలేజ్కి వెళ్ళటానికి రెడీ అయిన దివ్య, అమ్మో, ఈరోజు మా వదిన అదేదో ఇడ్లీ బజ్జీ వేస్తా ఉంది. నిన్నటి వరకు ఆ దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నాకేమీ అవ్వలేదు. పొరపాటు నా దేవుడు ఈరోజు ఆ ఇడ్లీ బజ్జీ దిక్కున్నాడా, నా బతుకు బజ్జీ అయిపోతుంది. అని అనుకున్న దివ్య మెల్లగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తూ ఉండగా ప్రియ దివ్యని చూస్తుంది. రా దివ్య, రా రా రా, కరెక్ట్ టైంకి వచ్చావు నువ్వు ఈరోజు. నీకు చెప్పాను కదా నిన్న ఇడ్లీ బజ్జీ చేస్తానని. ఇదిగో ఇడ్లీ బజ్జీ రెడీ, రారా. అమ్మో, అదేదో చావు పిలుస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది దివ్య. ఏంటి దివ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదు దినా, ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను, అందుకే. అదేంటి కొత్తగా ఉపవాసం అంటున్నావు నువ్వు? అదే వదినా, నిన్న ఎగ్జామ్ సరిగా రాలేదు, అందుకే దేవుడికి మొక్కుకున్నా. ఈరోజు ఉపవాసం ఉంటాను, ఎలాగోలా పాస్ చేయమని కోరుకున్నాను వదిన దేవుణ్ణి. ఏంటి దివ్య అది? నువ్వే బాగా రాలేదని చెప్పినప్పుడు ఆ దేవుడైనా ఏం చేస్తాడు చెప్పు. రా టిఫిన్ చేద్దు గాని. లేదొద్దినా, ఈ ఒక్క పూట నన్ను వదిలే అని చెబుతూ ప్రియ చెప్పేది ఏమీ వినకుండా అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోతుంది దివ్య. ఏంటి ఈరోజు ఎవరో తినకుండా బయటికి వెళ్ళిపోయారు? ఆయన ఎటు వెళ్ళినా కూడా రాత్రికి ఇంటికే కదా వస్తారు అని అనుకొని ప్రియ ఆ ఇడ్లీ బజ్జీలను తను కూడా తినకుండా
వాళ్ళ కోసం దాచిపెట్టి ఎప్పుడొస్తారా వాళ్ళకి ఎప్పుడు పెడదామానని ఎదురు చూస్తూ అలానే నిద్రపోతుంది. అప్పటి వరకు బయటే కూర్చున్న కాంతమ్మ, దివ్య ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య, మీ వదిన పడుకున్నట్టే అంటావా? పడుకుందమ్మా. సరిగ్గా చూడవే, లేకపోతే ఈరోజు మన చావు ఖాయం. అలా భయపడుతూ వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్లి పడుకుంటారు. కొద్ది సమయం తర్వాత ఒక ఇద్దరు దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు మూట కట్టుకుంటారు. అరే, అదిగో అక్కడ చూసావా, ఏవో వంటలున్నాయిరా. నాకు బాగా ఆకలిగా ఉంది, నేను తింటాను. నాకు కూడా ఆకలిగా ఉందిరా, నేను తింటాను. అలా ఆ దొంగలిద్దరూ ప్రియ చేసిన ఇడ్లీ బజ్జీలను చీకట్లో తెలియకుండా తినేస్తారు. దాంతో కొద్దిసేపటికి వారి కడుపులో మంటతో పాటు రకరకాలుగా ఉంటుంది. అమ్మా, అయ్యో నా కడుపు, అయ్యో బాబోయ్, నా కడుపుకి ఏదో అయ్యింది అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. దాంతో ఇంట్లో ఉన్న అందరూ మేల్కొని లైటు వేసి చూస్తారు. తీరా చూస్తే ఎదురుగా దొంగలిద్దరూ కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. యామా, అసలు తినే పదార్థంలో ఏం కలిపారు తల్లి? ఇట్ట కడుపంతా ఒకటే మంట. అమ్మో, మంట కూడా కాదు, ఇదేదో వర్ణించలేని బాధ. ఇదంతా చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ దొంగలిద్దరినీ పట్టుకుని పోలీసులకి అప్పగించారు. వదినా, చూసావా నీ ఇడ్లీ బజ్జీలు ఎంత పని చేశాయో? నీ బజ్జీలు దొంగల్ని పట్టించాయని సంతోషించాలా, లేదా ఆ ఇడ్లీ బజ్జీల్ని గనక మేం తింటే మాకేమయ్యుండేదోనని భయపడాలా? అర్థం కావట్లేదు వదినా అంటూ దివ్య, కాంతమ్మ వాళ్ల బాధని ప్రియతో చెప్పుకుంటారు. అయ్యో, మీరు నేను వండిన వంటల్ని సంతోషంగా తింటున్నారనుకున్నాను, కానీ ఇంత ఇబ్బంది పడుతున్నారని అనుకోలేదు. రేపటి నుంచి మంచిగా చేస్తాను, కానీ ఇంకొంచెం కొత్తగా చేస్తాను. ఏంటి, మళ్ళీ కొత్తగానా? అంటూ దివ్య, కాంతమ్మ ఇద్దరు ఏడుపు ముఖం పెడతారు. ఇలా ప్రియ రకరకాల వినూత్న వంటలు చేస్తూ ఆ ఇంట్లో వాళ్ళందరితో ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఇది వాల్టీ స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పెద్దపల్లి అనే ఊరిలో ఆండాళ్ళమ్మ అనే ఆవిడ ఉంది. ఆమెకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. పిల్లలిద్దరినీ చిన్నతనం నుండి సిటీలో ఉన్న తమ అక్కగారింట్లో ఉంచి చదివించటంతో వాళ్లకి ఈ పల్లెటూరితో పెద్దగా బంధం ఉండేది కాదు. ఎప్పుడైనా పండగ సెలవులని, వేసవి సెలవులని ఇంటికి రావటం తప్ప తమ ఊరితో వాళ్ళకి పెద్దగా అనుబంధమూ లేదు. అలా ఉన్న ఆ తీరు వాళ్లతో పాటు పెరిగి పెద్దదైంది. ఇప్పుడు ఆండాళ్ళమ్మ కొడుకు శరత్ చక్కగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యే తన సొంత ఊరికి ట్రాన్స్ఫర్ మీద వచ్చి అక్కడే ఉన్న తాలూకా ఆఫీస్లో పెద్ద పొజిషన్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు తల్లి తన కొడుకు శరత్తో ఇలా అంటుంది. యారా బాబు, చిన్నతనం నుండి నీకు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఆ సిటీలో అలవాటైపోయింది కదా, మరి ఇప్పుడు ఈ వాతావరణం కొత్తగా ఉంది కదా అని అడుగుతుంది. అప్పుడు కొడుకు ఇలా అంటాడు. భలే దానివమ్మ, సొంతూరు బోరు కొట్టిందంటే కన్నతల్లి బోరు కొట్టిందనుకున్నట్టే. అయినా ఇందులో వింతే ఉందమ్మా. అప్పుడు మా చదువుల కోసం సిటీకి పంపి అక్కడే చదివించారు. ఇప్పుడు ఆ చదువు నన్ను ప్రయోజకుని చేసి ఉద్యోగం ఇప్పించి ఈ ఊరికి నన్ను ఒక బాధ్యత మీద పంపింది. ఇందులో అలవాటు ఉండటమే ఉంది చెప్పు అని చాలా మెచ్యూర్డ్గా బదులిస్తాడు. ఈ విధంగా తన పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తనని తాను మలుచుకుంటూ ఎదిగిన కొద్దీ ఒదిగే గుణంతో శరత్తుంటే, అతని చెల్లెలు లావణ్య మాత్రం సిటీలో లైఫ్ తప్ప ఈ పల్లెల్లో జీవితం చాలా చవకుబారు జీవితం అనే భ్రమలో ఉండేది. ఆమె మాటల్లో కూడా పల్లెల్ని తక్కువ చేసి మాట్లాడే తీరు బయటపడేది. ఒకసారి తన క్లోజ్ ఫ్రెండ్ లావణ్యతో ఇలా అంటుంది. లావణ్య, నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందే. పెళ్ళి మా అమ్మమ్మ గారి ఊర్లో. అది చాలా బ్యాక్వర్డ్ విలేజ్ అని చెప్పేదానివి కదా, అక్కడ? అవునే, అక్కడే. మా అమ్మమ్మ బాగా ఏజ్డ్, పైగా ఈ జర్నీస్ అవి తను చేయలేదు. అందుకే ఆమె కోసమని అదే ఊర్లో పెళ్లి పెట్టారు. నా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలే. నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోకే. ఈ డర్టీ విలేజెస్కి వెళ్ళడం నాకు నచ్చదు. మా ఊరికే నేను ఎప్పుడో కానీ వెళ్ళను. అలాంటిది అంత పల్లెటూరికి రావడం నా వల్ల కాదే. ప్లీజ్ ఏమనుకోకు. సరే, ఇంతకీ పెళ్ళికొడుకు ఏం చేస్తూ ఉంటాడు? ఏదైనా జాబా లేక బిజినెస్సా అని అడగటంతో ఫ్రెండ్ ఇలా బదిలిస్తుంది. లేదే, ఆయన అదే ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. కుర్రాడు మంచివాడు, పైగా కుటుంబం మంచిది అని ఆ సంబంధాన్ని ఖాయం చేశారే.
అని చెప్పటంతో లావణ్య మరీ తీసిపడేసినట్టుగా మాట్లాడుతుంది. ఈ విధంగా పల్లెటూరంటే పనికిరానిది అనే విధంగా భావిస్తుంది లావణ్య. తన అన్నయ్య శరత్కి ఒక పల్లెటూరి పిల్లతో పెళ్లి ఖాయం చేశారు ఆండాళ్ళమ్మ దంపతులు అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన లావణ్య తన ఊరు వెళ్ళి తన కుటుంబ సభ్యులతో ఇలా అంటుంది. ఏరా అన్నయ్య, చక్కగా ఏ సిటీలో ఉండే అమ్మాయిని చూడమనక ఈ పల్లెటూరు బయట సంబంధం ఎందుకు ఒప్పుకున్నావురా నువ్వు? అయినా ఏంటమ్మా మీరు? నేను అన్నయ్య చిన్నప్పటి నుండి సిటీలోనే కదా పెరిగాం. మరి మా మధ్య కలవగలిగే సిటీ పిల్లనే వెతకక ఈ పల్లెటూరు సంబంధం ఏంటే? అని తన ధోరణిలో పల్లెల్ని తక్కువ చేసి మాట్లాడుతుంది. అప్పుడు కూతురు ధోరణికి కోపం వస్తుంది ఆండాల్కి. చూడమ్మా, పుట్టి బుద్ధెరిగాక నేను కాని మీ నాన్న కాని ఏ తప్పు చేయలేదని చాలా గర్వంగా ఉండేది. కానీ నీ మాటలు ప్రవర్తన చూసినప్పుడు మేము తప్పు చేశామేమో నిన్ను సిటీకి పంపకుండా ఇక్కడే పల్లెలోనే ఉంచేసి అందరిలాగా 16 దాటగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపేసుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. తల్లి అన్న మాటకి లావణ్యకి పౌరుషం పుట్టుకొస్తుంది. అమ్మా, నోరు ముయ్యవే. నీ బ్రతుకు బాగుపడాలని నిన్ను సిటీకి పంపామే కానీ నువ్విలా బడాయి కబుర్లు, బుద్ధి లేని కబుర్లు చెబుతావని నిన్ను సిటీకి పంపలేదే. పల్లెలంటే అంత అలుసుగా ఉందా? మీ నాన్న ఇక్కడ పల్లెలో మట్టి పిసికి సంపాదించిన డబ్బులతోటేనే నువ్వక్కడ సిటీలో ఎన్ని వేషాలేసినా. అలాంటిది ఇంకోసారి పల్లె గురించి తప్పుగా మాట్లాడితే నీతో మాట్లాడడం అదే ఆఖరిసారవుతుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి లావణ్య నోరు మూసేసుకుంటుంది. ఇక ఇదంతా ఇలా ఉంటే శరత్కి చూసిన పల్లెటూరి పిల్లతో పెళ్లి జరిగిపోతుంది. ఆ అమ్మాయి పేరు సరిత. ఆ ఇంటికి కోడలిగా అడుగు పెడుతుంది. తన కొత్త వదిన పల్లెటూరి వదిన అని మొదట్లో ఆమెకు కాస్త దూరంగా ఉన్న లావణ్య కూడా రాను రాను ఆమె నడవడిక చూసి మెల్లగా పల్లెటూరి వదినకి దగ్గరైపోతుంది. కానీ ఇంట్లో ఏ పని చేయటం లావణ్యకి చేతనయ్యేది కాదు. అలా పెళ్లికెదిగిన కూతురికి కనీసం ఇంటి పనులు చేసుకోవడం కూడా చేతకాకపోయేసరికి ఆండాళ్ళమ్మ లోపలే చాలా కుమిలిపోయేది. అది గమనించిన కోడలు అత్తగారితో ఇలా అంటుంది. ఎందుకత్తయ్య అంత బాధపడుతున్నారు? లావణ్య చిన్నపిల్ల, పైగా చిన్నప్పటి నుండి ఇంటికి దూరంగా ఉంది కదా. అందుకే తను అలా గారాబంగా పనులంటే పట్టని దానిలా తయారయ్యింది అని అనటంతో అత్తగారు తన బాధని కోడలికి ఇలా చెప్పుకుంటుంది. అలా కాదు కదమ్మా, రేపు మాపో పిల్లకి పెళ్లి చేస్తే అత్తగారింటికి పంపాలి. అక్కడ కనీసం చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా తెలియకపోతే నన్ను ఎన్ని మాటలు అంటారు చెప్పు. పల్లెటూరిదైనా పట్నందైనా ఆడది అత్తగారింట్లో కోడలే కదా. అక్కడ దానికి కొన్ని బాధ్యతలుంటాయి కదా. ఈ విషయం దీనికి ఎంత నచ్చ చెప్పాలని చూసినా అర్థమే కావడం లేదు అంటూ కంటతడి పెట్టుకుంటుంది. అప్పుడు కోడలు అత్తగారితో ఇలా అంటుంది. చూడండి అత్తయ్య, మన లావణ్యకి ఛాలెంజ్ అంటే చాలు, ఏ పనైనా చేస్తుందని విన్నాను. కనుక అల్లరి చేయడానికి వాడే ఆ ఛాలెంజ్ని వాడి నా ఆడపడుచు ఇంటి పనులు చేసేలా నేను చేస్తాను. ఈ పల్లెటూరి వదిన ఆ సిటీ మరదలికి తెలివిగా పని నేర్పిస్తుంది. నా మాట నమ్మండి అత్తయ్య అని మాట ఇస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆ పల్లెటూరి వదిన సిటీ మరదలితో ఇలా అంటుంది. చూడమ్మ లావణ్య, నీకు ఛాలెంజ్లంటే చాలా ఇష్టమంట కదా. సరదాగా మనం వదిన మరదల్లం కదా, ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకుందామా అని వదిన అడగటంతో లావణ్య ఇలా బదిలిస్తుంది. సూపర్ వదిన, అసలే నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. చెప్పు, ఛాలెంజ్ గెలిస్తే ఏం చేయాలో? పెద్దగా ఏం లేదమ్మా. ఛాలెంజ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు 1 నెల రోజుల పాటు మన ఇంట్లో ఇంటి పని, వంట పని అన్ని పనులు చేయాలి అని అనటంతో లావణ్య పల్లెటూరి వదిన ఏ ఛాలెంజ్ పెట్టినా ఈజీగా గెలవచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ ఛాలెంజ్కి ఒప్పుకుంటుంది. అప్పుడు పల్లెటూరి వదిన పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ గురించి చెప్తుంది. అది విని లావణ్య ఇలా అంటుంది. అయ్యో వదిన, మామూలుగానే పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్లో నన్ను ఎవరూ ఓడించలేరు. అలాంటిది నువ్వు పోయి అదే ఛాలెంజ్ అంటావేంటి? వేరే ఏదైనా చెప్పు. పాపం అనవసరంగా ఓడిపోతావు. పర్వాలేదమ్మా, అన్నీ తెలిసే నేను ఈ ఛాలెంజ్ సెలెక్ట్ చేశాను అని అనటంతో ఒకరోజు వదిన మరదలిద్దరూ ఇంట్లో అందరి సమక్షంలో పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ని మొదలు పెడతారు. ఆ పందెంలో మొదట లావణ్యే లీడ్లో ఉంటుంది. కానీ తన ఓవర్ కాన్ఫిడెన్స్తో పల్లెటూరు వదిన్ని తక్కువ అంచనా వేసి మెల్లమెల్లగా పానీపూరి తినే కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అలా ఛాలెంజ్ పూర్తయ్యేసరికి ఎక్కువ సమయం పాటు లావణ్య పానీపూరి తినలేకపోవటంతో ఆ ఛాలెంజ్లో పల్లెటూరు వదినే గెలుస్తుంది. అప్పుడు లావణ్య ఇలా అంటుంది. అమ్మో,
నువ్వే గెలిచావు వదినా. సరే, ఇక నువ్వు చెప్పినట్టే నేను నెల రోజుల పాటు ఈ ఇంటి పనులన్నీ చేస్తాను అని లావణ్య చెప్పడంతో దగ్గరుండి ఆ పల్లెటూరు వదినే తన సిటీ మరదలికి వంట పని, ఇంటి పని, అన్ని పనులు ఆ నెల రోజుల్లోనే నేర్పించి పెళ్లికి తన ఆడపడుచుని సిద్ధం చేస్తుంది.